మీరు 2000 రూపాయల బడ్జెట్లో మంచి ఇయర్ బడ్స్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఈ ఇయర్ బడ్స్ని మీరు గెలుచుకోవచ్చు ఫ్రీగా. అది ఎలా ఏంటనేది అయితే చివరిలో అయితే చెప్తానమాట. అండ్ ఈ ఇయర్ బడ్స్ వచ్చేటప్పటికి బోల్ట్ క్లారిటీ 3 అనే ఇయర్ బడ్స్ అనమాట. అండ్ ఈ ఇయర్ బడ్స్ వచ్చేటప్పటికి నేను రీసెంట్గా లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ ఇయర్ బడ్స్ అనేవి మనకి 2000 రూపీస్ బడ్జెట్లో అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఈ బడ్జెట్లో అసలు మంచి ఇయర్ బడ్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఏది బాగుంటుందా అని చెప్పేసి చూసినప్పుడు ఇది రీసెంట్గా లాంచ్ అయిందనమాట. అండ్ దీన్ని మీకు కంప్లీట్ రివ్యూ అయితే వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అండ్ దీని డిజైన్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. బికాస్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బిల్డ్ క్వాలిటీ అనేది చాలా అయితే బాగుంది. అండ్ పైన వచ్చేప్పటికి మనకి గ్లాసీ ఫినిషింగ్లో వస్తుంది, కింద మ్యాటీ ఫినిషింగ్లో అయితే వస్తుంది అనమాట. మ్యాటీ బ్లాక్ ఫినిషింగ్లో వస్తుంది. అండ్ చాలా అయితే చాలా బాగుంది. అండ్ దీంట్లో నాకు బాగా నచ్చిన ఆప్షన్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, ఏదైతే మనకి ఇక్కడ డ్రైవర్స్ ఉంటాయో, ఈ ఇయర్ బడ్స్ ఉంటాయో, ఇందులో మనకి వీళ్ళు 6 మైక్స్ని యూజ్ చేసామనేది చెప్తున్నారనమాట ఈ ఇయర్ బడ్స్లో. అండ్ దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే, ఎప్పుడైనా సరే మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు కానీ, ఎక్కడైనా క్రౌడ్లో ఉన్నప్పుడు కానీ మనం కాల్ మాట్లాడేటప్పుడు మన వాయిస్ అనేది అవతల వాళ్ళకి చాలా అంటే చాలా క్లియర్గా అయితే వినిపిస్తుంది. నేను బాగా అబ్జర్వ్ చేసింది అయితే ఇదన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం పెట్టుకున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది నాకు. అండ్ మనం ఎంత షేక్ చేసిన, ఒకవేళ మనం జాగింగ్ చేసేటప్పుడు కానీ, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ పెట్టుకున్నా కానీ ఇవైతే అంత త్వరగా అయితే పడిపోతాయని అయితే అనిపించట్లేదు నాకు. అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. ఎంతసేపు యూజ్ చేసినా కానీ నాకు అంత ఏమీ అన్కంఫర్టబుల్గా అయితే అనిపించలేదు. నేను దీంతో చాలా వెబ్ సిరీస్ అయితే చూడడం జరిగింది రీసెంట్గానే. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఇందులో మనకి వీళ్ళు ఏఎన్సీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది, ఏఎన్సీ అనగానే యాక్టివ్ నాయిస్ క్యాన్సిల్ అనమాట. దీనిలో వచ్చేటప్పటికి వీళ్ళు 50 dB హైబ్రిడ్ ఏఎన్సీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దానివల్ల మనం ఈ ఇయర్ బడ్స్ పెట్టుకుని ఏఎన్సీని ఎనేబుల్ చేసుకుంటే కనుక మనకి ఏఎన్సీ ఎనేబుల్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో ఉన్న సౌండ్స్ అనేవి చాలా వరకు కట్ డౌన్ అయితే అయిపోతున్నాయి. అండ్ ఈ ఇయర్ బడ్స్ని మనము ఏఎన్సీ అనేది ఎనేబుల్ చేయడం కోసం ఇక్కడ మనము లాంగ్ ప్రెస్ చేసి కూడా ఏఎన్సీని ఎనేబుల్ చేయొచ్చు. అలాగే మన మొబైల్ ఫోన్లో యాప్ ఉంటుంది బోల్ట్ ఏఎంపీ అని చెప్పేసి. ఇది మనం ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే కనుక మనకి డివైస్ అనేది డైరెక్ట్గా దీనికైతే ఇక్కడ మనకి కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ కనెక్ట్ అయిపోయిన తర్వాత మనం అక్కడ నుంచి దీని యొక్క ఫీచర్స్ ప్రతిదీ కూడా, అంటే లైక్ మనము దీంట్లో కావాల్సిన ట్రెబుల్స్ కానీ ఏవైతే మనకి ఈక్వలైజర్ ఉంటుందో ఆ ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి అయితే మనం చెక్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏఎన్సీ ఆఫ్ ట్రాన్స్పరెంట్ అని 3 మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. నేను ఇప్పుడు ట్రాన్స్పరెంట్ మోడ్లో పెట్టాను. ఈ ట్రాన్స్పరెంట్ మోడ్లో పెట్టినప్పుడు ఏంటి అంటే నాకు ఇక్కడ ఉన్న ప్రతి చిన్న సౌండ్ కూడా చాలా క్లియర్గా అయితే వినిపిస్తుంది అనమాట. అలాగే నేను ఏఎన్సీ ఎనేబుల్ చేస్తే కనుక నాకు ఇక్కడ ఉన్న సౌండ్స్ అన్నీ కూడా చాలా వరకు కట్ డౌన్ అయిపోయి ప్రశాంతంగా అయితే ఉందన్నమాట ఇయర్ బడ్స్ పెట్టుకున్నప్పుడు. అండ్ ఈ ఫీచర్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా వచ్చేటప్పటికి మనకి బాగా ఎక్కువ ప్రైస్ ఉన్న ఇయర్ బడ్స్లో అయితే మనం చూస్తూ ఉంటాం. ఈ రేంజ్ ఏఎన్సీ అయితే మాత్రం ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అలాగే ఇందులో మనకి కీ కస్టమైజేషన్స్ అని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే కీ కస్టమైజేషన్ అని ఉంది. ఇందులో మనకు వచ్చేటప్పటికి దీంట్లో మనం ఫీచర్స్ అంటే లెఫ్ట్ సైడ్ మనము పాజ్ అండ్ ప్లే, అలాగే డబుల్ ట్యాప్ చేస్తే, త్రిబుల్ ట్యాప్ చేస్తే ఏ ఆప్షన్స్ రావాలి అనేది మనం ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా బాగా అనిపించింది. అలాగే ఇయర్ ఫోన్స్ యొక్క మనం సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో కొన్ని టూల్స్ ఉంటాయి. ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే క్విక్ క్లీన్ అని చెప్పేసి వీళ్ళు ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో స్టార్ట్ అని క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా మనకి ఈ ఇయర్ బడ్స్లో ఏదైతే ఉంటుందో దీంట్లోంచి లైట్గా మనకి కొంచెం గాలి అయితే వస్తుంది అనమాట. దానివల్ల లోపల ఏదైనా డస్ట్ ఉన్నా, ఏదైనా చిన్న వాటర్ ఉన్నా కానీ మనకి బయటకు అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇది ఒక ఆప్షన్గా వీళ్ళైతే తీసుకొచ్చారు. నేనైతే యూజ్ చేశాను, బాగానే అనిపించింది. అండ్ ఈ బడ్జెట్లో అయితే బాగుంది ఇన్ని ఫీచర్స్ని అయితే తీసుకురావడం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే వీళ్ళు ముఖ్యంగా చెప్పేది స్పేషియల్ ఆడియో. ఈ స్పేషియల్ ఆడియో అనే ఫీచర్ ద్వారా ఏంటి అంటే మనం ఒక మూవీని కానీ లేదా కొన్ని వెబ్ సిరీస్ని కానీ చూస్తున్నప్పుడు మనకి ఇందులో సరౌండింగ్స్ చుట్టూ కూడా మంచి ఆడియో అయితే వినిపిస్తుంది. అంటే ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్ సిరీస్ చూశాను, అందులో కొంచెం చీకటిగా ఉన్న సీన్స్ చూస్తున్నప్పుడు పక్కనే ఉండే సౌండ్స్ అన్ని కూడా ఏదో ఒక 3D ఆడియో లాగా మనకైతే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది చెప్పండి. మనకి స్పీకర్స్ చూడండి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే అనిపించింది అనమాట. ఇయర్ బడ్స్ అయితే నాకు ఆ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. అలాగే ఇందులో వచ్చేటప్పటికి మనకి ఏంటంటే డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ ఉంటుందన్నమాట. మనం ఒకేసారి మనము ఫోన్కి అలాగే ల్యాప్టాప్ కానీ మన ఐప్యాడ్స్ కానీ లేదా ట్యాబ్స్ ఉంటే ఒకేసారి 2 డివైస్కి అయితే కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇందులో వచ్చేటప్పటికి ఏంటి అంటే వీళ్ళు 13mm బూమ్ ఎక్స్ డ్రైవర్స్ని అయితే యూజ్ చేశారు. దీనివల్ల మనకి ఏదైతే సౌండ్ క్లారిటీ ఉంటుందో ఆ క్లారిటీ అనేది చాలా అంటే చాలా బాగుంది. అండ్ చాలా నీట్గా ఉందన్నమాట క్వాలిటీ. మనకి ఆడియో క్వాలిటీ కానీ వింటున్నప్పుడు కానీ లేదా బేస్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట ఈ డ్రైవర్స్ వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది, అండ్ నేను ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటాను అండ్ నా బిజినెస్ వర్క్స్ మీద వాటి మీద తిరిగేటప్పుడు సమ్ టైమ్స్ ఇప్పుడు వర్షాకాలం కూడా వర్షం పడుతున్నారు, ఎక్కువ స్వెట్ అయితే పడుతూ ఉంటుంది. దీంట్లో మనకి వీళ్ళు IPX5 వాటర్ రెసిస్టెంట్ ఉందని చెప్తున్నారు.
చెప్తున్నారనమాట. దీనివల్ల మనము స్వెట్ పట్టినా లేదా దీని మీద కొన్ని వాటర్ చినుకులు లాంటి పడినా కానీ అంత త్వరగా అయితే పాడైపోదు అనమాట. ఓవరాల్గా నాకు దీని గురించి మీరు రివ్యూ చెప్పాలి అంటే మాత్రం ఈ ఇయర్ బడ్స్ అయితే ఆ బడ్జెట్ సెగ్మెంట్లో అయితే చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. మెయిన్లీ దీని బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ అండ్ దీని యొక్క ఆడియో క్వాలిటీ అయితే మాత్రం సూపర్ ఉంది. ఒకసారి మీరు కూడా తీసుకోవాలనుకుంటే కనుక దీని యొక్క లింక్ వచ్చేటప్పటికి డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి మీరైతే పర్చేస్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ ఇయర్ బడ్స్ని గెలుచుకోవచ్చు అని చెప్పాను కదా, ఈ ఇయర్ బడ్స్ని మీరు గెలుచుకోవాలంటే చాలా ఈజీ, ఏం లేదు. ఇందులో మీకు ఏ ఫీచర్ బాగా అనిపించింది, ఏ ఫీచర్ బాగుంది అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అక్కడ నుంచి నేను ఒక్క విన్నర్ని పిక్ చేసి ఇయర్ బడ్స్ని అయితే వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఇదే ఈ వీడియోకి, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై, సీ యూ.